అండదండలతో చెలరేగిపోయిన పోలీసు అధికారులు మంత్రుల బాగోతాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ప్రణీత్ రావు వంటి పోలీసుల అరాచకాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, ఏసీపీ ఉమామహేశ్వరరావులపై ఓ వ్యాపారి సీఎంకు ఫిర్యాదు చేశారు. తనను బెదిరించి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బంధువు విజయ్ పేరిట తన ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించారని బంజారాహిల్స్ కు చెందిన శరణ్ చౌదరి రేవంత్ రెడ్డికి కంప్లైంట్ ఇచ్చారు. అదేవిధంగా తనను నిర్బంధించి 50 లక్షల నగదును కూడా వసూలు చేశారని లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు నేను కుకట్పల్లి నియోజకవర్గంలో చాలా యాక్టివ్గా పనిచేస్తుంటే మాధవరం కృష్ణారావు నా మీద ఎన్నో దొంగ కేసులు పెట్టాడు. కుకట్పల్లి నియోజకవర్గంలో పోలీసులు కూడా కుకట్పల్లి పోలీసులు నన్ను పిలిచి బెదిరించి కుకట్పల్లికి రాకూడదని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసినా నా పని నేను చేసుకుంటూ పోయేవాడిని. తర్వాత నన్ను కేసుల్లో ఇరికించాలని చెప్పి ఒక దొంగ ఎఫ్ఐఆర్ పెట్టి సంబంధం లేకుండా దొంగ సంతకాలతో నా మీద కేసు పెట్టి డీసీపీ రాధాకృష్ణరావు నేను పొద్దున్నే భారతీయ జనతా పార్టీ కార్యాలయంకి బయలుదేరుతుంటే మఫ్తీలో పోలీసులు వచ్చి నన్ను తీసుకెళ్లి డీసీపీ రాధాకృష్ణరావు అక్కడి నుంచి సిసిఎస్ ఆఫీస్కి తీసుకెళ్లి ఉమామహేశ్వరరావు అనే ఏసీపీ నన్ను కింద పాడేసి బూటు కాళ్ళతో కొట్టాడు. కొట్టి కుకట్పల్లి నియోజకవర్గానికి రాకూడదని చెప్పి నా మీద పెట్టిన దొంగ కేసుకి ఈ పెట్టించిన కేసు ఎర్రబెల్లి దయాకర్ రావుకి ఉమామహేశ్వరరావుకి వీళ్ళు మొత్తం అంతా ప్లాన్ చేసి పెట్టిన కేసు ఇది. అప్పుడు నన్ను 2 రోజులు నన్ను సిసిఎస్ ఆఫీస్లో నన్ను ఉంచి చిత్రహింసలు పెట్టి ఇల్లు రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకొని నా దగ్గర నేను అక్కడ సిసిఎస్ లోనే ఉండగా 50 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయించుకొని ఆ ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి ఒక మనిషిలాగా ప్రవర్తించలేదు. ఒక పోలీస్ ఆఫీసర్ 2023 ఆగస్టు 21న తాను ఆఫీస్కు వెళ్తూ ఉండగా కొందరు వ్యక్తులు సివిల్ దుస్తుల్లో వచ్చి సిసిఎస్కు తీసుకువెళ్లారని, ఏసీపీ ఉమామహేశ్వరరావు తనపై తప్పుడు కేసులు పెట్టి బెదిరించాడని శరణ్ చౌదరి ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి మంత్రి దయాకర్ రావు, డీసీపీ రాధాకిషన్ రావు సూచన మేరకు తనను బంధించి కొట్టారని శరణ్ చౌదరి చెబుతున్నారు. దీనిపై తాను హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తే ఏసీపీ ఉమామహేశ్వరరావు పోలీసులతో బెదిరించి పిటిషన్ ఉపసంహరించుకునేలా చేశాడని, దీనిపై పూర్తి విచారణ జరిపించి న్యాయం చేయాలని శరణ్ చౌదరి సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.